42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. బీసీలకు 42% రిజర్వేషన్లు కల్పించాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. ఏమెంతో మాకంత వాటా ఇవ్వాలి. బహుజన బీసీలకు 42% విద్యా ఉద్యోగ రాజకీయాల్లో లోకల్ బాడీ ఎన్నికలలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలని ఈరోజు బహుజన లెఫ్ట్ పార్టీ బిఎల్పి పార్టీ రాష్ట్ర కమిటీ ఇచ్చినటువంటి పిలుపులో భాగంగా కామారెడ్డి జిల్లా కమిటీ ఆధ్వర్యంలో జిల్లా కలెక్టర్ కార్యాలయం ముందు ఆందోళన చేసి జిల్లా కలెక్టర్ గారికి వినతిపత్రం ఇవ్వడం జరిగినది. ఏదైతే గతంలో తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వము అసెంబ్లీలో 42% రిజర్వేషన్లు ఇవ్వాలనేది తీర్మానం చేయడం జరిగినది. కానీ ఇవాళ కేంద్రంలో ఉన్నటువంటి ఎన్డీఏ బీజేపీ ప్రభుత్వం 42% రిజర్వేషన్లు ఆమోదం చేసి ఇవాళ 9వ రాజ్యాంగ షెడ్యూల్లో పొందుపరిచి 42% రిజర్వేషన్లు ఇవ్వాలా. ఎందుకంటే ఇవాళ దేశంలో పిడికెడు మంది ఆధిపత్య అగ్రకులాల ఆధ్వర్యంలో ఇవాళ పాలన జరుగుతున్నది. కానీ ఇవాళ 93% ఉన్న ఎస్సీలు, ఎస్టీలు, బీసీలు, మైనార్టీలు 93% ఉన్న వాళ్ళ బహుజనులకి వాళ్ళ రాజ్యాధికారం రాలేదు అంటే మరి 63% ఉన్నటువంటి బీసీలకు కనీసం 42% రిజర్వేషన్లు ఇవ్వాలని తెలంగాణ ప్రభుత్వం ఏ నిర్ణయం అయితే తీసుకుందో ఆ నిర్ణయాన్ని మా బిఎల్పి పార్టీ సాధారణంగా ఆహ్వానిస్తున్నది. కాబట్టి ఇప్పటికైనా పార్లమెంటులో ఈ బిల్లును ఆమోదం చేయాలా. లేని ఎడల తెలంగాణ ఉద్యమం ఏ విధంగా అయితే వాళ్ళ పోరాటాలు జరిగినాయో బీసీ ఉద్యమానికి మా బిఎల్పి పార్టీలో ఉన్నటువంటి అనుబంధ సంఘాలన్నీ కూడా బీసీలకు 42% రిజర్వేషన్లు వచ్చేంత వరకు కూడా పోరాటానికి సిద్ధం కావాలని మరి కామారెడ్డి జిల్లా కమిటీ పక్షాన బిఎల్పి పార్టీ రాష్ట్ర కమిటీ పక్షాన కార్మిక వర్గానికి ప్రజలకు విజ్ఞప్తి చేస్తూ జై భీమ్ లాలసలం. ఇవాళ దశాబ్దాలుగా బీసీలు మేమెంతో మాకంత అన్న మాటలతో పోరాటాలు జరుగుతూ ఉన్నప్పటికీ ఎన్ని ప్రభుత్వాలు వచ్చినా అది అమలు చేయక నానా అవస్థలు బీసీలను చేస్తూ ఉన్నారు. ఇలా బీసీలకు ఏదైతే రిజర్వేషన్ 42% రిజర్వేషన్ అంటున్నామో అది ఒక స్థానిక ఎన్నికల్లో కాదు, విద్య, ఉద్యోగ, వైద్య అన్ని రంగాల్లో కూడా బీసీలకు ఈ రిజర్వేషన్ కల్పించే విధంగా కేంద్రంలో ఉన్న బీజేపీ ప్రభుత్వము పార్లమెంట్లో చట్టం చేసి దాన్ని రాజ్యాంగంలో ఏదైతే 9 షెడ్యూల్ ఉందో అందులో చేర్చాలని చెప్పి ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వాన్ని డిమాండ్ చేస్తూ ఉన్నాం.